ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పదం వింటేనే తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. అందుకే తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ సజ్జనర్ గారి ఆదేశాల మేరకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0లో భాగంగా హైదరాబాద్ పాత బస్తీలోని ఫరూక్ నగర్ డిపోలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. హైదరాబాద్ డివిజనల్ రీజనల్ మేనేజర్ చార్మినార్ డిపో చెందినటువంటి విజయ్ భాను మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని సజ్జనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఎంప్లాయీని బ్లడ్ చెకప్, బీబీ చెకప్, షుగర్ చెకప్, ఈసీజీ తదితర అంశాలపై చెకింగ్ చేసి ప్రతి వారం డాక్టర్ని కన్సల్ట్ చేసేలా ప్రోగ్రామ్ని నిర్వహించాము అన్నారు. ఫరూక్ నగర్ డిపోలోని 4గురికి ఈసీజీ అబ్నార్మల్గా ఉంది. మరో 7గురు బీపీ ద్వారా బాధపడుతున్నారు. సో వీరిని తార్నాక హాస్పిటల్కు పంపడం జరిగింది. వారు స్వస్థత అయిన తర్వాత వారిని తిరిగి విధుల్లోకి అనుమతిస్తాము అని అన్నారు. ప్రతి ఎంప్లాయీ యొక్క ఆరోగ్యం మాకు ముఖ్యం. అప్పుడే ప్రయాణికులను సురక్షితంగా మేము చూసుకోగలం. ఈ కార్యక్రమంలో డివిజనల్ రీజనల్ మేనేజర్ విజయ్ భాను, ఫరూక్ నగర్ డిపో మేనేజర్ బద్రీనారాయణ, సూపరింటెండెంట్ సుశీల మరియు భారతి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ బేగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. మాకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0 అంటే 2వ విడత సందర్భంగా మాకు కార్పొరేషన్లో ఉన్నటువంటి అందరి ఎంప్లాయీస్ యొక్క హెల్త్ ప్రొఫైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి మా గౌరవ ఎండి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్ రీజియన్లోని మా యొక్క చార్మినార్ డివిజన్లో ఫరూక్నగర్ డిపో, ఫలక్నుమా డిపో, కాచిగూడ డిపోస్లో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2వ విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఈ డిపోలో ఉన్నటువంటి అందరు కండక్టర్స్, డ్రైవర్స్, సూపర్వైజర్స్, అదేవిధంగా గ్యారేజ్ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా మనందరికీ కూడా పర్సనల్గా వాళ్ళ యొక్క బీపీ, ఈసీజీ, తర్వాత బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించి ఎవరికైతే కొద్దిగా అబ్నార్మల్గా ఇష్యూస్ ఉంటే వాళ్ళని ఇమీడియట్గా తార్నాకకు పంపించి వాళ్ళను ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిగతా వాళ్ళకి అందరికీ కూడా రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్, తర్వాత ఈసీజీ, అదేవిధంగా ఆ బీపీ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ని, లోకల్గా ఉన్న డాక్టర్ని మనము పిలిపించుకొని ఆ డాక్టర్ ద్వారా వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఫరూక్నగర్ డిపోలో ఈరోజు డాక్టర్ కన్సల్టేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ అందరు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క డెసిగ్నేటెడ్ టైంకి వచ్చి డాక్టర్తో మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇక్కడ ఫరూక్నగర్ డిపోలో మేము గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 4గురికి అబ్నార్మల్ ఈసీజీ రావడం జరిగింది. 7 మందికి ఎంప్లాయీస్కి మనకు హై బీపీ రావడం జరిగింది. వీళ్ళని ఇమీడియట్గా తార్నాకకు పంపించి మొత్తం అన్ని కూడా టెస్టులు చేయించి వాళ్ళకు 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ యొక్క ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతనే డ్యూటీకి పంపడం జరిగింది. అదేవిధంగా ఒక ఎంప్లాయీకి యాంజియోగ్రామ్ కూడా చేయడం జరిగింది. చేసి అక్కడ ఎటువంటి హార్ట్ బ్లాక్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ దానికి ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చి అప్పుడు వాళ్ళు అక్కడ కుదిరిపడిన తర్వాతనే మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మా ఎండి గారు చాలా చొరవ తీసుకొని అందరూ ఇక్కడ మా యొక్క చార్మినార్ డివిజన్ అనే కాకుండా మిగతా హైదరాబాద్ రీజియన్, అదేవిధంగా మొత్తం ఎంటైర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ జోన్, అదేవిధంగా మిగతా కార్పొరేషన్ ఉన్నటువంటి 90 డిపోలలో, తర్వాత వేరే అదర్ ఆఫీసెస్, ఆర్ఎం ఆఫీస్ లేకపోతే డివిఎం ఆఫీసులు, ఇక్కడ ఆఫీస్ స్టాఫ్లో పనిచేస్తున్న వాళ్ళు, వర్క్షాప్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఈ హెల్త్ ఛాలెంజ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి హెల్త్ బాగుంటేనే వీళ్ళందరూ ఉద్యోగం బాగా చేయగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క హెల్త్ పైన మరి చాలా శ్రద్ధ వహించి ఎండి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల వర్కర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా తెలియకుండా ఏమన్నా జబ్బులు ఉంటే అవన్నీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము మొత్తం ఎంటైర్ కార్పొరేషన్లో ముఖ్యంగా మా డిపోస్టర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ABCDE అనే కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ గ్రూప్, బి గ్రూప్ ఉన్న వాళ్ళు మంచి హెల్తీగా